ఇప్పుడు బాబు పెంపకం బాగుండి ఉంటే ఈడి బతుకు బాగుండేది. ఆడికి ఉద్యోగం ఎవడిస్తాడు? గుద్ద బలుపుతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. జంతు పెంపకాలరా వీళ్ళవి. అరే ఏంట్రా చిన్న, ఏంట్రా ఈ దెబ్బలేంట్రా అసలు? ఆ రంగయ్య తాత గురించి నాన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు బాబాయ్. ఏంట్రా వీడికి ఇంక ఉద్యోగం రాలేదా? పొలం గట్లంపు తిరుగుతున్నాడు వాడు బాబులాగా. ఆడికి ఉద్యోగం ఎవడిస్తాడు? మతి స్థిమితం లేనోడు. అదేంట్రా అలా అన్నావు? బాగానే చదువుకుంటున్నాడని విన్నాను. అవును సేటు, వాళ్ళ బాబు పోయిన కాడ నుంచి వాళ్ళ అమ్మ మొండ మోపుతూ గుడి గది నుంచి బయటికి రాట్లా. మనోడికి ఏమో మతి స్థిమితం సరిగ్గా ఉండట్లేదని వాళ్ళ బాబాయ్ హాస్పిటల్ చుట్టూ తిప్పుతుండంట. ఆడు బాబు చేసిన పనులు అలాంటివి. ఇంట్లో కుటుంబాన్ని వదిలేసి రాజకీయాలంట పడ్డాడు. రూపాయి ఉపయోగం ఆడికి లేదు, ఆడి కుటుంబానికి లేదు. గుద్ద బలుపుతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు చూడు, ఆడి కుటుంబాన్ని సంకనాగిచ్చాడు. ఆడి బాబు పెంపకం బాగుండి ఉంటే ఈడి బతుకు బాగుండేది. జంతు పెంపకాలరా వీళ్ళవి. ఇప్పుడు చూడు, వీడి బతుకు అటు ఇటు కాకుండా సంకనాగిచ్చాడు. వీడి బాబు ఒక వెధవ, వీడి తాత ఒక వెధవ. వీడి బాబు ఒక వెధవ, వీడి తాత ఒక వెధవ. జంతు పెంపకాలరా వీళ్ళవి. మరి నువ్వేం మాట్లాడలేదరా? చెప్పాను బాబాయ్, మా తాతోళ్ళు నాన్నోళ్ళు చాలా మంచోళ్ళు, అలాంటి వాళ్ళు కాదు అని. ఇదిగో రంగయ్య, మాటలు జాగ్రత్తగా రాని. మా తాత గురించి నాన్న గురించి అలా మాట్లాడొద్దు. నిజమే కదా నేను అన్నది. అదేం నిజం కాదు. మా తాత ఆర్మీలో పనిచేశాడు, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశాడు. మా నాన్న చాలా మంచోడు, మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఆయన జాబ్ పోయినా కూలి పని చేసి పెట్టాడు. ఆయనకు అమ్మలేదు కాబట్టి మంచి చెడు నేర్పలేదు. మా నాన్న అందరికంటే గొప్పోడు. ఇంకోసారి అలా అనొద్దే. ఏం చేస్తారు వాళ్ళంటే? పిల్ల పూక కొడతాను ఇంకోసారి అలా అంటే. కొడతావారా? కొట్రా, కొట్ 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 కొడు. మత్స్యస్థిమితం లేకపోవడం కదండి, దాన్ని ట్రోమా అంటారు. మీ అన్న చనిపోవడం వల్ల కుర్రోడు బయటికి ఏడవలేదు. లోపల బాధ బయటికి ఎవరికి చెప్పుకోలేదు. ఆ బాధ లోపల నుండి మనిషిని మెంటల్గా తినేస్తుంది. నీ అయ్యి రాజకీయాలు పెంచిపోయి మమ్మల్ని ఎలా ఆడుకున్నాడో తెలుసా? ఆడు చచ్చిపోయినా మేం మర్చిపోరా. ఆగరా, వాళ్ళు అనొస్తున్నాడు. వాళ్ళ బాబు కంటే డేంజర్ వీడు. వాడు పెద్ద వైల్డ్ గాడు. ఆగరా. మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల
మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ప్రాబ్లం వచ్చింది. నాకు ఏమైనా సరే నాన్న ఉన్నాడులే అనే ధైర్యం ఒక్కసారిగా పోయింది. ఆ ధైర్యం లేకపోవడంతో పెరుగుతనం మొదలైంది. ఆ భయం పోవాలంటే ధైర్యాన్ని మళ్ళీ తెప్పించాలి. ఆ భయాన్ని పోగొట్టాలి. అప్పుడే మీ వాడు నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆ భయం పోవాలంటే ధైర్యాన్ని మళ్ళీ తెప్పించాలి. వీడి బాబు ఒక విధవ, వీడి తాత ఒక విధవ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు బాబాయ్, ఇష్టం వచ్చినట్టు కొట్టారు బాబాయ్. అలా ఎలా కొడతారా? పోనీలే బాబాయ్, వాళ్ళ పాప నాళ్ళే పోతారు. ఏమన్నాడు రాడు? ఇంకోసారి మా తాత గురించి కానీ మా నాన్న గురించి కానీ మాట్లాడితే చిన్న పెద్ద చూను వావి వరుసలు లెక్క చేయను, చేతులు కాళ్ళు విరిచి పారదొబ్బుతాను. ఇంకోసారి ఇలాంటి మాటలు నోట్లోంచి వచ్చినాయి అనుకో, స్వరపెట్టుకుని చేతులతో పీకి పారేస్తా. బాబు లేడు, వీళ్ళని ఏం చేసినా అడిగేవాడు లేడు అని విర్రవీగే తొత్తు నా కొడుకులకు ఈ నా కాన్సెప్ట్ ఫిలిం. టాక్సిక్ ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే తమ్ముడి వెనక ఒక అన్న ఉంటాడు. నానే ప్రపంచం, ఆ ప్రపంచం లేడు అనుకునే చెల్లి వెనక ఒక అన్న ఉంటాడు. భర్త చనిపోయే జీవితాన్ని ఒంటరిగా గడపాలి అనుకునే భార్య వెనక ఒక పెద్ద కొడుకు ఉంటాడు. ఆ కుటుంబం జోలికొస్తే ఆ పెద్ద కొడుకు ఊరుకుంటాడా? చిన్న పెద్ద చూను వావి వరుసలు లెక్క చేయను, స్వరపెట్టుకుని చేతులతో పీకి పారేస్తా.